ఎల్కతుర్తిలో జరగబోయేటటువంటి సభ ఒక గేమ్ చేంజర్ అని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతోని తెలంగాణతో అవినాభావ అనుబంధం ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టి రాష్ట్రాన్ని సాధించి, అంతేకాదు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి అద్భుతంగా దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలో అనేక పార్టీలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చాలా పార్టీలు తమ లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవు. కానీ ఈ పార్టీ గమ్యాన్ని చేరుకున్నది. అంతేకాదు పాలనలో కూడా తన మార్కును, ప్రజలకు సంక్షేమంలో, అభివృద్ధిలో ఒక గొప్ప మార్పును సూచించింది. సరే, ఇప్పుడు 1.5 ఇయర్గా ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి శాసనసభ బయట, శాసనసభ లోపల కూడా తీసుకువెళ్తూ మేము క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. సమ్ టైమ్స్ గెలుస్తాం, సమ్ టైమ్స్ ఓడతాం. ఓటమికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక పార్టీ పరంగా ఉండొచ్చు, ప్రభుత్వ పరంగా ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి కూడా వాళ్ళు గెలిచి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఓటమి అయినంత మాత్రాన మేము కుంగిపోము, లేదా గెలిచినంత మాత్రాన పొంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మాకు ఈరోజు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇంకో 3.5 ఏళ్ళు ఉండాల్సిందే కదా. 5 ఏళ్ళు కోసం ప్రభుత్వం ఎన్నికైంది. సో డెఫినెట్గా ఈ 3.5 సంవత్సరాల్లో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అట్లీస్ట్ ఒక 40-50% మంది ఇవాళ రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ యొక్క ఒత్తిడి వల్ల జరిగింది. ఇలా వానకాలం మొన్న రైతు బంద్ వేయలేదు, యాసంగి కొద్ది మందికే ఇచ్చారు, 3 ఎకరాల వరకు ఇచ్చారు. ఆ మాత్రమైనా వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల వచ్చింది. సో అట్లా మొన్న మీరు చూశారు, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చుతూ ఉంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇవాళ హైడ్రా కూల్చివేతలు మేము ఆపగలిగాం. అదేవిధంగా మూసీ విషయంలో కూడా పోరాడినాము. అక్కడ కూడా ఎలాంటి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇవ్వకుండా, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే ఆ పేదలకు కూడా మేము అండగా ఉండే ప్రయత్నం చేశాం. హెచ్సియు విషయంలో కూడా మీరు చూశారు, అడవులను నరుకుతూ మూగజీవాలు ఇవాళ 4 జింకలు చనిపోయిన పరిస్థితి. అక్కడ కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం బీఆర్ఎస్ తన ప్రయత్నం తాను చేసింది. సో ఇట్లా ఒక ప్రతిపక్షంగా మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది.